పాత్రలో ఉండే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా బ్రదర్ అయిన విజయ్ కుమార్ గారు నాకు ఒక చక్కటి మాట అన్నారు. అప్పటికి ఇంకా నేను బీజేపీ పార్టీలోకి రాకముందే, అక్క మీ కుటుంబంతో నాకున్న అనుబంధం అది నేను మాటల్లో చెప్పలేంది, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మరి అనుకోకుండా మేము కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అదే కూటమిలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు స్వతంత్రంగా ఏ కార్యక్రమాన్నైనా కూడా స్వతంత్రంగా చేసే అవకాశం మాకు కలిగినందుకు మరి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. యాజ్ అ బ్రదర్ నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారన్నది నాకు తెలుసు. సో ఈ రిలేషన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. మరి మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు నాన్నగారికి నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. మన పాడి రైతులు అందరూ కూడా ముందు ఆనందంగా ఎదురు చూసేది మనం ఏదైతే ఈ నగదు బదిలీ పథకం ఉందో, అంటే బోనస్ రూపంలో మనం ఏదైతే మాట్లాడతామో దాని గురించి ఎప్పుడు కూడా రైతు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఒకప్పుడు 4-5 బోనస్లు తీసుకునేవాళ్ళం. ఆ రోజు సొసైటీలో నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల మనం అధికంగా బోనస్లు తీసుకునేవాళ్ళం. నాన్నగారు ఎప్పుడో మాట అనేవారు, సొసైటీలో నిల్వలు ఎక్కువ ఉంటే అమ్మ అందరి కళ్ళు దాని మీద పడతా ఉంటాయి, సో అది రైతుకు చెందాలి కాబట్టి బోనస్ రూపంలో ఇచ్చేయండి అని చెప్పి మనం ఒక సంవత్సరం అయితే ఒక 5 బోనస్లు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో మీ అందరికీ తెలుసు అమూల్ వచ్చిందన్న సందర్భంలో మనం ఏం చేసామంటే మన సొసైటీలో ఏదైతే మన డబ్బులు ఉన్నాయో అందులోంచి 17 రూపాయలు మనం రైతుకి ఇవ్వడం, రేట్ రూపంలో ఇవ్వడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే రైతుకి మనం రేట్ రూపంలో మనం ఇచ్చామో, అంటే ఆల్మోస్ట్ 1 కేజీ వెన్న శాతానికి 325 రూపాయలు మన సొసైటీకి ఇస్తే అందులోని దగ్గర 315 రూపాయల అంత అనుకుంటాను అది రైతుకి ఇవ్వడం మొదలుపెట్టాం. ఈ 17 రూపాయలు పెంచి ఒకే సంవత్సరంలో అతి తక్కువ కాలంలో 17 రూపాయలు పెంచాం. మనకి గేదె పాలు అన్నవి చాలా తగ్గిపోయినాయి. అంటే సకానికి సగం గేదె పాలు తగ్గిపోయినాయి. మీకు గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ అన్న పాలు మనం అమ్మాలి అంటే కంపల్సరీగా బఫలో మిల్క్ అన్నది, గేదె పాలు అన్నది మనకి చాలా అవసరం. కానీ మనం ఆవుని మేపడం నేర్చుకున్న దగ్గర నుంచి కూడా గేదెలన్నీ కూడా పక్కన పెట్టిస్తాం. ఒక సొసైటీకి లాభం రావాలన్నా, ఒక డైరీ క్వాలిటీ పెరగాలన్నా గేదె పాలు అన్నవి చాలా అవసరం. రైతుకు కూడా పేమెంట్ రూపంలో కానీ బోనస్ రూపంలో కానీ గేదె పాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఉంటాయి. మరి మీ అందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరు ఆలోచన విధానాలు తీసుకొని ఏది మంచిదైతే దాన్ని ముందుకెళ్ళాలి అనేది మాకు పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పించిన. కాబట్టే ఆయన మహానాయకుడు అవుతున్నాడు. కానీ అన్నిటికీ బేస్ ఏంటంటే ప్రజాసేవ. అలాగే పెద్ద ఆయన తులసిరావు గారు ఆయన ఒక మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడే పరిస్థితి నేను చూశాను ఆయన్ని. ఆయన బ్రతుకుంటే బాగుండేమో. ఈరోజు ఆ అక్క ఎలా అయితే నన్ను కొంత గుర్తించిందో ఆయన కూడా గుర్తించి డెఫినెట్గా నన్ను ప్రోత్సహించేవారు. అది నేను మిస్ అయిపోయాను. నన్ను ఒక నాయకుని చేసింది కూడా ఆయనే, ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. గత ఆయన దగ్గర ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే ఇంక రెండోది ఏం లేదు నాకు కనపడలే ఈ రోజున. ఒక వ్యవస్థ, ఒక సంస్థ దాన్ని నడపడం అంత ఈజీ కాదు. ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఆయనకి డెఫినెట్గా క్రెడిట్ ఇవ్వాల్సిందే ఆయనకి. ఇది విశాఖ డైరీ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతమంది రైతులు ఈరోజు ఈ గొడుగు కింద ఉన్నారు. విశాఖ డైరీతో రైతులకి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. ఆడార్ తులసిరావు గారు సక్సెస్ అయ్యారు. విశాఖ డైరీని ప్రతి రైతు దగ్గరగా తీసుకెళ్ళి సంస్థని రైతుకి అనుసంధానం చేసే దీంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనా రైతు బ్రహ్మాండంగా యలమంచిని చూడండి రా అనేదే నా కోరిక. యలమంచిని చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాడు రైతు.
ఫుల్ లాభాల్లో ఉన్నాడు అనేది ఆ పేరు నాకు కావాలి. హ్యాపీగా ఉండాలి, అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. మరి ఈరోజు విశాఖ డైరీ పండగ ముందు మనకి రైతులందరికీ కూడా బోనస్లు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. తెలుసు, పెద్ద ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో, అంతేనా? కాబట్టి ఈ సాంప్రదాయాన్ని తర్వాత మా రమక్క అలాగే ఆనందన్న ఇద్దరు కూడా కంటిన్యూ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.